మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చంద్రమానం ప్రకారం మనం ఈ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణాం అంటూ మనం పంచాంగంలో పంచాంగ శ్రవణం కోసమని మనం ఈ శ్లోకం చెప్పుకుంటూ మనం పంచాంగ పఠనాన్ని ప్రారంభిద్దాం. అయితే ఈ ఉగాది రోజు ఈ పంచాంగ శ్రవణం వినినంతనే మనకి ఏ లాభాలైతే కలుగుతాయో మనకి ఈ శ్లోకం చెప్తుంది. మనకి జయకరంగా ఉంటుందట, గోదానం చేసినంత ఫలితంగా వస్తుందని, తర్వాత గంగా స్నానం చేసినంత ఫలితం వస్తుందని చెప్తూ మనకి ఆయుర్వృద్ధిని కలుగజేస్తుందని మనకి చెప్తుంది. అసలు పంచాంగం అంటే ఏంటి, మనం ఈరోజే ఎందుకు వినాలి అంటే, పంచాంగం అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలు అనే 5 అంగాలతో కూడుకున్న మనకి కరదీపిక. ఈ పంచాంగం ఈరోజు మనం ఉగాది రోజు కనుక మన యొక్క ఫలితాలు విన్నట్టయితే మనకి కలిగే అన్ని జయాలు మన అన్నిట్లోనూ మనం జయకరంగా ఉంటుందని, ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే అది వినినంత మాత్రానే మనకి తొలగిపోతాయని మనకి ఉగాది రోజు పంచాంగ పఠనం చేయడము, పంచాంగ శ్రవణం చేయడము అన్నది మనకి ఒక ఆచారంగా వస్తుంది. అయితే మనకి ఈ పంచాంగ శ్రవణ ఫలితాలు మనం చెప్పుకున్నాం కదా, మంచి జరుగుతుందని. ఈ పంచాంగంలోనే మనకి తెలియజేసేది ఏంటంటే పుష్కరాలు, మౌఢ్యమి ఇవన్నీ చెప్తూ అసలు మనకి రాశి ఫలితాలకు వెళ్ళే ముందుగా మనం ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం గురించి కొద్దిగా తెలుసుకుందాం. శ్రీ పరాభవనామ సంవత్సరం మనకి 60 ప్రభవాది 60 సంవత్సరాల్లోనూ 40వ సంవత్సరంగా చెప్పబడుతుంది. ఈ పరాభవనామ సంవత్సరం ఫలితం ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అని మనం తెలుసుకున్నట్టయితే, ఈ సంవత్సరంలో వర్షాలు మంచిగా పండుతాయిట, సువృష్టిగా ఉంటుందట, ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. అయితే పరాభవనామ సంవత్సరంలో కొంచెం పాలకులకి అవమానకరంగా అనిపిస్తూ ఉంటుందట. ఈ తరువాత పండితులు ఇంకొక విషయం కూడా తెలియజేశారు. పరాభవ నామ సంవత్సరంలో పరాభట్టారిక అనే మన అమ్మవారిని తలుచుకోవడం గురించి, తర్వాత భవ అంటే భవుడు అంటే శివుణ్ణి తలుచుకోవడం వలన ఈ పరాభవ అనే నామ సంవత్సరం ఏర్పడిందని తెలియజేయబడింది. అందుకని ఈ సంవత్సరం మనకి ప్రజలందరికీ కూడా మనకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ధన ధాన్య వస్తు వాహనాలు, మంచి పుత్ర పౌత్ర అభివృద్ధి కలగాలని కోరుకుంటూ మనం పార్వతీ పరమేశ్వరుని ప్రార్థిస్తూ మనం ఈరోజు పరాభవనామ సంవత్సరం యొక్క ఫలితాన్ని తెలుసుకుందాం. పరాభవనామ సంవత్సరంలో ఇందాక మనం అనుకున్నాం, సృష్టికరంగా ఉంటుంది, చిరుధాన్యాలు చక్కగా పండుతూ ఉంటాయి, ఈ సంవత్సరం అందరికీ కూడా సువృష్టికరంగా ఉంటుంది అని. ఇది తెలుసుకున్న తర్వాత మనం రాశి ఫలితాలకు వెళ్తాం. అయితే రాశి ఫలితాలకు వెళ్ళే ముందుగా మనం దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది, దేశ గోచారం ఎలా ఉంది అన్నది ఒక్కసారి మనం తెలుసుకోవాలి. అంటే మనకి యొక్క పరిస్థితి, మన దేశ రాష్ట్ర పరిస్థితి మనం తెలుసుకున్న తర్వాతే మన గురించి తెలుసుకోవడం అన్నది మనకి సమంజసంగా ఉంటుంది. అందువలన మనం ఈ పరాభవనామ సంవత్సరంలో నవనాయకుల్ని తెలుసుకుందాం. మనకి లగ్నాలు ఉంటాయి, వర్ష లగ్నం, జగల్లగ్నం అని. రెండు కూడా కేంద్ర రాష్ట్ర యొక్క సహకారాలు, పరస్పర సహకారాలు ఎలా ఉంటాయి అని తెలియజేస్తూ, దాని తర్వాత రాజాది నవనాయకులను కూడా తెలియజేయబడుతుంది మన పంచాంగం. ఈ సంవత్సరం మనకి రాజు అది మనకి మన నవగ్రహ సంచారం అయితే ఉందో, ఎలా ఉందో దాన్ని గోచారం అంటాం. మనం అది తలుచుకునే ముందు ఆ నవగ్రహాలని ఒకసారి స్మరించుకుందాం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని మనం ఒకసారి తలుచుకుని రాజాది నవనాయకుల్ని గ్రహించుకుందాం. అంటే ఈ సంవత్సరం ధరవరలు ఎలా ఉన్నాయి, తర్వాత ఈ సంవత్సరం వర్షాలు ఎలా ఉన్నాయి,
ఈ పాలన ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనకి రాజాది నవనాయకుల్లో తెలుస్తాయి. రాజు రాజు అంటే చైత్ర శుక్ల పాడ్యం అంటే ఉగాది రోజు ఏ వారం అయిందో దాన్ని ఆ వారాన్ని మనం రాజు కింద తీసుకుంటాం. ఈ రోజు గురువారం కదా, అందుకని గురుడు రాజు. గురుడు రాజు అవ్వడం వలన రాజులు ప్రజలు కూడా న్యాయంగా ప్రవర్తిస్తారు. తర్వాత రాజనీతి బాగుగా ఉంటుంది. ప్రజలు సుభిక్షంతో మంచిగా ఆరోగ్యంతో క్షేమంగా సుఖిస్తారు. అంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం జీవన విధానం కూడా చాలా మంచి విధానంలో ఉంటుంది. తర్వాత సస్యాలు అనుకూలంగా ఉంటాయి, వర్షాలు కూడా బాగా పడతాయి. తర్వాత మంత్రి కుజుడు. ఈ మంత్రి కుజుడు అవడం వలన కొద్దిగా యుద్ధ భయాలు ఉంటాయి, అగ్ని చోర భయాలు ఉంటాయి, కలహాలు చేయాలి, కలహం ఆడాలనే కోరిక ప్రజల్లో మెండుగా ఉంటుంది. తర్వాత సేనాధిపతి చంద్రుడు. సేనాధిపతి అంటే సహజంగా ఆర్మీ కింద మనం లెక్కేసుకుంటాం, అంటే యుద్ధం కానీ ఇక్కడ చంద్రుడు అయ్యాడు కాబట్టి ఈ చంద్రుడు సేనాధిపతి అవ్వడం వలన మనకి యుద్ధ భయం అనేది ఉండదు. కానీ ఆహార ధాన్యాల విషయానికి వస్తే మెండుగా పండుతాయి. వెండి, బంగారం, నెయ్యి, పంచదార వీటికి ధరలు పెరిగి కానీ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. ఈసారి నూలు వస్త్రాలు బాగా అధికంగా పెరుగుతాయి కూడా. పెరగడం అంటే నేతన్నలకి మంచి సహకారంతో వారి రేటు వారికి అందుతుంది. సస్యాధిపతి శుక్రుడు. ఈ సస్యాధిపతి శుక్రుడు అవ్వడం వలన తెల్లని ధాన్యాలు పండుతాయి, తెల్లని భూములు మంచిగా ఫలిస్తాయి, దేశమంతా కూడా సుభిక్షంగా ఉండి క్షేమంగా ఉండి ఆరోగ్యం సంపద పెరుగుతుంది. ధాన్యాధిపతి బుధుడు ధాన్యాధిపతి అవడం వలన వర్షాలు మధ్యస్థంగా పడతాయి. అంటే వాయుతత్వ రాశి, గాలి ఎక్కువగా ఉంటుంది కానీ వర్షం తక్కువగా ఉంటుంది. అందువల్ల సస్యఫలాలు మధ్యమంగా ఉంటాయి. అర్ఘాధిపతి చంద్రుడు. ఈయన సువృష్టి, సస్యాభివృద్ధి, ముత్యాలు, ఆహార ధాన్యాలు, వస్త్రాలు, పాలు, పెరుగు ఇవన్నీ కూడా రేటు హెచ్చుగా ఉన్నప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడడం జరుగుతుంది. మేఘాధిపతి చంద్రుడు. తర్వాత మేఘాధిపతి చంద్రుడు అవ్వడం వలన గోవులు మంచిగా విశేషంగా పాలిస్తాయి, ప్రజలంతా కూడా సువృష్టికరంగా ఉంటారు. రసాధిపతి సూర్యుడు. దీనివల్ల నెయ్యి, బెల్లం, తేనె ఇటువంటి రస వస్తువులకి గిరాకీ పెరుగుతుంది. నీరసాధిపతి శుక్రుడు. దీనివలన కర్పూరం, అగరబత్తి, చందనం, ముత్యాలు, వస్త్రాలు, బంగారం, వెండి వీటికి డిమాండ్ పెరుగుతుంది. ఈ విధంగా మనం నవనాయకుల గురించి చెప్పుకున్నాం. అయితే ఈ సంవత్సరం పుష్కరాలు యమునా నదికి వస్తాయి. ఇది జూన్ 2వ తారీఖు నుండి 13వ తారీఖు జూన్ వరకు యమునా నది పుష్కరాలు ఉన్నాయి. తర్వాత గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి. అంటే మౌఢ్యముల్లో మనం ఇందాక చెప్పుకున్నాం, పంచాంగం అంటే 5 అంగాలతో కూడుకున్నది అని కదా. అయితే మనం తిథివార నక్షత్రాలు ఎందుకు ఉపయోగిస్తామంటే మనం చేసే పనులు ఏ పని ఎప్పుడు చేయాలి, ఏ విధమైన కార్యక్రమానికి ఏ నక్షత్రం బాగుంటుంది అని చెప్పడానికి. అదేవిధంగా మౌఢ్యాలు ఉంటాయి కదా, గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి. మూడాలు వచ్చినప్పుడు మనం మంచి కార్యక్రమాలు చేయం, వివాహాది కార్యక్రమాలు చేయం. అది ఎప్పుడెప్పుడు వస్తాయి అని అంటే మనకి 15వ తారీఖు జూలై 26 నుంచి ఆగస్టు 12 వరకు కూడా గురు మౌఢ్యమి ఉంది. తర్వాత శుక్ర మౌఢ్యమి అక్టోబర్ 19 నుంచి 29 అక్టోబర్ వరకు కూడా శుక్ర మౌఢ్యమి ఉంది. ఈ సంవత్సరం మనకి ఈ విధంగా మనకు సూచిస్తోంది. అయితే ఇవన్నీ మనం చెప్పుకున్న తర్వాత మనం ఇప్పుడు రాశి ఫలితాలు గమనిద్దాం. ఈ రాశి ఫలితాలకి వెళ్ళే ముందు మనం ముఖ్యమైన విషయాలు 2 మాట్లాడుకోవాలి. ఏంటంటే మనం గోచార రీత్యా మనం ఈ ఉగాది రోజు గ్రహ సంచార స్థితిని బట్టి మనం వారి యొక్క ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉంటుంది అని చెప్పుకోవడానికి మనం ఈరోజు ఈ రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఇలా కాకుండా మామూలుగా ఎవరి జాతక ప్రకారం కూడా జాతక చక్రంలో ఉండే దశలు, అంతర్దశలు చూసుకుంటూ జాతకం చెప్పుకుంటూ ఉండడం, అది సరిపోల్చి చూసుకోవడం, తద్వారా మంచి ఫలితాలు పొందడం. ఏ దశలో అయితే బాగోలేదో దానికి తగ్గ పరిహారాలు చేసుకుంటూ ఉండడం వలన మన జీవన విధానంలో మనం ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అందుకని చాలామందికి వారి జాతకం తెలిసినప్పుడు అది గోచారము కూడా కలిపి చూసుకోవడం మంచిది. ఒకవేళ జాతక చక్రం తెలియకపోతే గోచారాన్ని చూసుకుంటున్నప్పుడు గోచారంలో వాళ్ళ యొక్క నక్షత్రాలు గమనించుకుంటూ ఉంటారు. తర్వాత నామ నక్షత్రాలకు కూడా మనకి ఇందులో తెలియజేస్తూ ఉంటుంది. మనం ముందుగా మేషరాశికి వెళ్దాం. ఈ మేషరాశి
లో ఉండే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక మొదటి పాదం ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురుడు జూన్ 2వ తేదీ నుంచి చతుర్థ స్థానానికి వెళ్తాడు. అంటే మనం ఈ రాశుల గురించి చెప్పుకునేటప్పుడు ఒక ముఖ్యమైన విషయం కూడా మాట్లాడుకోవాలి. ఏంటంటే గురువు గ్రహము సంవత్సరం పాటు చక్రమంతా తిరుగుతుంది కాబట్టి గురుగ్రహము తర్వాత 2.5 సంవత్సరాలు తిరుగుతాడు కాబట్టి ఒక రాశిలో శని గురించి, తర్వాత 18 నెలలు తిరుగుతారు కాబట్టి రాహుకేతువుల గురించి కూడా మనం చూసుకుంటూ వారిని ముఖ్యంగా చూసుకుంటూ మన జాతక చక్రాల్లో గోచార ఫలాలు చెప్పడం జరుగుతుంది. నెలవారీ ఫలితాలు చూసేటప్పుడు శుక్రుడు, కుజుడు, ఈ మిగిలిన రవిగ్రహం, చంద్రగ్రహం రోజువారీ ఫలితాల్లో అవి చూసుకుంటూ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మన సంవత్సర ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మనం ఈ రాశి వారికి, మేషరాశి వారికి గురువు తృతీయ స్థానం నుంచి జూన్ 2 తర్వాత 4వ స్థానానికి వస్తాడు. అంతా శుభయోగాలు ఇస్తాడు. అయితే ఈ రాశి వారికి 4వ స్థానంలోకి గురుడు వచ్చిన తర్వాత వీరికి గృహ నిర్మాణ రంగంలో మంచి అవకాశాలు మెండుగా ఉంటాయి. తర్వాత కొత్త ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. ఉన్నత విద్యా యోగం ఉంటుంది. చదువుకున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. గృహంలో సౌఖ్యం ఉంటుంది. తర్వాత తల్లి తరపు ఆస్తిని వృద్ధి చేసుకునే అవకాశాలు ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఉన్నాయి. రాహుకేతువులు వ్యయ స్థానం, షష్టమ స్థానంలో ఉండడం వలన విదేశీయానం సూచిస్తుంది. ఏకాదశ పంచమ స్థానాలు వీరికి సామాన్య ఫలితాన్ని ఇస్తున్నాయి. శని వ్యయస్థాన సంచారం వలన ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. అది ఎదుర్కొని క్రమశిక్షణతో వీరు ముందరకు వెళ్ళగలుగుతారు. ఈ రాశి వారికి ఏలినాడు శని ప్రభావం ఉంది. ఈ ఏలినాడు శని అంటే మనకి శని వ్యయస్థానంలో అంటే ద్వాదశ స్థానంలో 2.5 సంవత్సరాలు ఉన్నప్పుడు, జన్మరాశిలో ఉన్నప్పుడు, ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు కూడా ఏలినాడు శని అనబడుతుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం వ్యయ స్థానంలో శని ఉండడం వలన ఆంజనేయ స్వామి గుళ్ళో ప్రదక్షిణాలు, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం వలన వీరికి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశిలో నక్షత్రాలు కృత్తిక 3 పాదాలు, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ రాశి వారికి ఈ సంవత్సరం వ్యక్తిగతంగా మంచి గుర్తింపు ఉంటుంది. ప్రశంసలు మంచిగా పొందుతారు. ఈ గృహ నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి ఇనుము, సిమెంటు వ్యాపార రంగానికి అందులో వ్యాపారం చేసే వారికి కూడా అధిక ధనలాభం కలుగుతుంది. శని ఏకాదశ స్థాన సంచారం వలన వృత్తి వ్యాపారాలు, వ్యక్తిగత జీవనం వీరికి ఆశావహంగా ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక వృద్ధి కలుగుతుంది. రాహుకేతువులు ఏకాదశ స్థానం నుండి దశమంకి మారడం వలన వీరు వృత్తిలో కొద్దిగా శ్రమ పడ్డప్పటికీ వృత్తిలో మంచి రాణింపుని పొందుతారు. ఆర్థికంగా అభివృద్ధిని పొందుతారు. ఉన్నత చదువులకి వీరికి ఉపయోగపడతాయి. వీరికి డిసెంబర్ తర్వాత దుర్గాదేవి పూజలు వీరికి ఉద్యోగంలో ఒత్తిళ్లను తట్టుకోవడానికి చాలా వరకు సహకరిస్తాయి. ఈ రాశివారు ఈ సంవత్సరం దుర్గా ఆరాధన మేలు చేస్తుంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ మిథున రాశిలో ఉండే నక్షత్రాలు మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురు సంచారం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుత దశలో ఈ రాశి వారికి గురువు ప్రస్తుతం ఈ రాశి వారికి గురువు తన రాశిలో ఉండడం వలన వీరికి జ్ఞాన సముపార్జన ఉన్నతంగా ఉంటుంది. జూన్ తర్వాత ద్వితీయ స్థానానికి మారినప్పుడు వాక్కి విలువ పెరుగుతుంది. వీరికి సంపదలు వృద్ధి జరుగుతుంది. ఆర్థిక వృద్ధి జరుగుతుంది. ఉద్యోగాలకు వారికి ప్రమోషన్లు వస్తాయి. కవులు, సాహిత్య పండితులకి గుర్తింపు, పురస్కారం జరుగుతుంది. శని దశమస్థాన సంచారం వలన ఈ రాశి వారికి ధార్మికమైన జీవనం అలవాటు పడుతుంది. కుటుంబానికి అండగా నిలుస్తారు. సంతానానికి
సంతాన అభివృద్ధికి ప్రయత్నాలు జరుగుతాయి. పరస్పర అవగాహన ఉంటుంది. వృద్ధి పెరుగుతుంది. తర్వాత ఆనందకరమైన జీవితం వీరికి ఉంటుంది. వీరికి పొదుపుతో కూడిన ఆదాయం వీరికి ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఫైనాన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్ రంగాల్లో ఉన్నవారు ఈ సంవత్సరం మంచి గుర్తింపును పొందుతారు. సంవత్సరం ఆరంభంలో న్యాయమూర్తులుగా ఉన్నవారు లేదా విదేశీ రాయబార కార్యాలయాల్లో పనిచేసే అవకాశం వచ్చే వారికి కూడా ఈ సంవత్సరం చాలా మెరుగ్గా ఉంటుంది. అంటే సంవత్సర ఆరంభంలో వీరికి చాలామందికి న్యాయమూర్తులుగా వచ్చే అవకాశం ఉన్నది. అంటే ఈ రాశి వారికి ద్వితీయంలో గురుడు రావడం అన్నది చాలా మంచిది. అంటే ద్వితీయంలో గురువు అంటే ధన స్థానము, కుటుంబ స్థానము, వాక్ స్థానము కూడా అది అయింది. కాబట్టి ఈ రాశి వారికి ఈ విషయాల్లో అన్నిట్లో కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో పునర్వసు చివరి పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఇక్కడ మనం మామూలుగా ఒక విషయం మాట్లాడుకుందాం. ఏంటంటే మనం ఆదాయం వ్యయం అని చెప్పుకుంటూ ఉంటాం. ఆదాయం అంటే మనకి పొందే ఆర్థిక ఆదాయంతో పాటుగా మనకి అన్ని సంపద కింద లెక్క. ఆదాయం అంటే సంపద. ఈ సంపద ఏదైనా కావచ్చు. ఆరోగ్య సంపద అవ్వచ్చు, ధన సంపద అవ్వచ్చు, కుటుంబ సంపద అవ్వచ్చు, స్నేహ సంపద ఏదైనా సరే అది వృద్ధి పొందడం అన్నది ఎక్కువగా ఉంటుంది. వ్యయం అన్నప్పుడు మనం ఎక్కువగా శ్రమ పడవలసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేగాని ఆదాయం అంటే మన ధన రూపంలోనే ఆలోచించేసి వ్యయంలో ఉండే ఆ మార్కులు అంటే ఆ నెంబర్ 11 ఉంది. ఇక్కడ 11 కూడా మనకి ఇంత డబ్బులు ఖర్చు అవుతాయనే కాదు, శ్రమను కూడా ఆలోచించాలి. అదేవిధంగా రాజపూజ్యం 4, అవమానం 7 అన్నాం కదా. అనేది ఏ రాశులకైనా సరే రాజపూజ్యం ఎక్కువ ఉండి అవమానం తక్కువ ఉంటే గౌరవం చాలా బాగుంటుంది. అదేవిధంగా అవమానంలోనే ఎక్కువ ఉన్నాయనుకోండి, వీరిని చూసి చూడనట్టు, లేకపోతే వీరు మాట్లాడినా పట్టించుకోనట్టుగా ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించినప్పుడు మనసుకు సంబంధించిన అంశం కాబట్టి తప్పకుండా మనసుకి బాధ కలిగిస్తుంది. అలాంటి వాటిని మనం సంయమనంతో చూసుకుని ఎందుకు ఇలా జరుగుతోంది, మన యొక్క రాశి గోచారంలో కూడా ఉన్నది, తర్వాత మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉన్నది, ఇలా తరచు చూసుకుని మనం దాన్ని సవరించుకుంటే ఇప్పుడు కర్కాటక రాశి గురించి మనం మాట్లాడుతున్నాం కదా. కర్కాటక రాశి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ కర్కాటక రాశిలో గురు సంచారం జన్మరాశికి మారడం వలన, డిసెంబర్ 2 తర్వాత జన్మరాశికి మారడం వలన అన్ని శుభయోగాలు కలుగుతాయి. కుటుంబం వృద్ధి పొందుతుంది. శుభకరమైన ఖర్చులు పెడతారు. ఉన్నతమైన ఆలోచనలు కలుగుతాయి. పరిశోధన వృత్తిలో నైపుణ్యత కలుగుతుంది. స్ఫూర్తి కలిగించే విధంగా వీరు ఉంటారు. అన్ని రకాల వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం లాభదాయకంగానే ఉంటారు. క్రమశిక్షణతో పనిచేయడం, ప్రణాళికతో పనిచేయడం తప్పనిసరి. డిసెంబర్ తర్వాత అధిక శ్రమ, ఒత్తిడి వీరి యొక్క వృధా కాలక్షేపం చేయడం వలన వీరితో ఉండే వారికి అసహనం కలగడం జరుగుతూ ఉంటుంది. దీన్ని కొంచెం వీరు అధిగమించుకోవాల్సి వస్తుంది. ఈ సంవత్సరం వీరికి దుర్గా సుబ్రహ్మణ్య ఆరాధనలు ఎంతో మేలు కలిగిస్తాయి. తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశిలో ఉండే నక్షత్రాలు మక, పుబ్బ, ఉత్తరం మొదటి పాదం. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురువు ఏకాదశ స్థానం నుండి జూన్లో వ్యయస్థానానికి రావడం జరుగుతుంది. గృహంలో ధార్మిక కార్యక్రమాలు చేపడతారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు. వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. సంతానం చదువులో రాణిస్తుంది. ఈ విధంగా ఈ రాశివారు వ్యయంలో గురువు ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురుడు వలన చాలా మంచి శుభకార్యాలు చేసేందుకు అవకాశం కలుగుతుంది. సప్తమ రాహువు సంచారం జరుగుతున్నప్పుడు ఈ రాశి వారికి మాట తొందరపాటు ద్వారా సామాజికంలో గుర్తింపు తగ్గడం జరుగుతుంది.
ఆందోళన ఉంటుంది. వ్యాపారాల్లో అసందర్భ నిర్ణయాల వల్ల చికాకులు కలుగుతాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా అవసరం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నప్పుడు కొంచెం ఆలోచించి ఆచితూచి అడుగు వేయాలి. తర్వాత కొంచెం ఆశతో ధనాన్ని ఎక్కువ పెట్టుబడి మాత్రం పెట్టేటప్పుడు కొంచెం 1-2 సార్లు ఆలోచించుకోవడం చాలా అవసరం. ఈ రాశి వారికి శని అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఈ రాశివారు యోగా, కాలినడకన ఎక్కడికైనా గుళ్ళకి వెళ్ళడం కానీ కాలినడకతో వెళ్తూ ఉండడం చేయడం వలన, మంచి ఆహారం తీసుకొనడం వలన, ఆహార నియమాలు పాటించడం వలన ఈ రాశి వారికి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో ఎంతో అనుభవజ్ఞుల సలహా తీసుకుని ముందంజ వేయడం అన్నది చాలా తప్పనిసరి. రుద్రాభిషేకం, దుర్గా ఆరాధన సత్ఫలితాలు ఇస్తాయి. తదుపరి రాశి కన్యారాశి. ఈ కన్యారాశిలో ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు ఉంటాయి. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ రాశి వారికి లాభస్థాన గురువు అధికార వృద్ధిని చూపిస్తాడు. బాధ్యతాయుతమైన పదవులన్నిటికీ కూడా వీళ్ళు ఎన్నికవుతారు. భద్రత, గుర్తింపు, స్నేహితులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. జీవిత భాగస్వామి, తల్లి, తోబుట్టువుల వలన ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆర్థిక లాభం మెరుగ్గా ఉంటుంది. మెరుగైన సంబంధాలు ఉంటాయి. సత్సంబంధాలు, వ్యక్తిగతంగా కూడా చక్కగా ఎదుగుతారు. వైవాహిక సంబంధాలు ఈ రాశి వారికి ఈ సంవత్సరం స్థిరాన్ని ఇస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి ఎన్నో అద్భుత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఈ సంవత్సరం చేస్తారు. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఈ రాశి వారికి ఉంది ఈ సంవత్సరం. ధాన్యం, రియల్ ఎస్టేట్ రంగం వారికి, షేర్స్ మార్కెట్ వారికి ఈ సంవత్సరం వ్యాపారం అభివృద్ధికరంగా ఉంది. ఈ రాశి వారు హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచి సత్ఫలితాలను ఇస్తుంది. తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశిలో చిత్త 2 పాదాలు, స్వాతి, విశాఖ 1వ పాదం. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ రాశి వారు దశమ గురువు వలన సాంఘికంగా గుర్తింపు, గౌరవాన్ని పొందుతారు. కెరియర్ విషయంలో ముందంజ వేస్తారు. విద్యార్థులకి జ్ఞాన సముపార్జన మెండుగా ఉంటుంది. తర్వాత పోటీల్లో జయం కలుగుతుంది. విద్యార్థులకి దూర ప్రయాణాలన్నీ కూడా కలిసి వస్తాయి. భూ, గృహ, ఆస్తి వృద్ధి జరుగుతుంది. ధన ధాన్య లాభాలు ఈ రాశి వారికి కలుగుతాయి. అయితే వీరికి ఒక అంశాన్ని నిర్దేశించుకోవడము అనేది జరిగితే జయం దానికి తప్పకుండా కలుగుతుంది. వీరికి విదేశీ లాభాలు కలుగుతాయి. అప్పులు తొలగుతాయి. అంటే పాత అప్పులన్నీ కూడా ఈ సంవత్సరం వీళ్ళు తీర్చడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీరి యొక్క సంతానం విదేశాలకు వెళ్ళి చదువుకోవడం, వీరు నూతన రంగాల్లో పరిశోధనలు చేయడము ఈ సంవత్సరం వీరికి మంచి గుర్తింపుని ఇస్తుంది. ధాన్యం మిల్లుల వ్యాపారస్తులు, తర్వాత ఇనుము, స్టీలు, కలుప, గ్రానైట్, రాయి అటువంటి వారు వ్యాపారస్తులందరికీ కూడా లాభాలు కలుగుతాయి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వినడం వలన, పఠించడం వలన వీరి యొక్క దోషాలు తొలగి వీరికి అంతా జయం కలుగుతుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ రాశి వారికి నవమ గురువు ఉచ్చ స్థితిలో ఉండడం వలన ఉన్నత విద్యకి మంచి అవకాశాలు ఈ సంవత్సరం కలుగుతాయి. అయితే ఇప్పటిదాకా అష్టమ గురువు వలన వీరికి కొంచెం తలనరాలు, మెడనొప్పులు అవి కలిగిన అవకాశం ఉన్నప్పటికీ అవి క్రమేపీ తగ్గి వీరికి మంచి ఆరోగ్యం చేకూరి మంచి విజయాన్ని కలుగజేస్తుంది. వీరి యొక్క వారసత్వ లక్షణాలు పాటిస్తారు. అంటే జెనెటికల్గా ఏదైతే మన పెద్దవారు చేశారో అది ఆ హెరిడిటీ, మనం ఆ పని చేస్తే బాగుంటుంది అనే అంశాన్ని వీరు ఎంచుకుని వీరు ఆ కార్యక్రమంలో ముందుగా ఉంటారు. సాంప్రదాయాలకి విలువలు ఇస్తారు. మే చివరి వరకు ఉండే ఆరోగ్యము మారి ఇప్పుడు మంచి స్వస్థత చేకూరుతుంది. పంచమ శని వలన పట్టుదలతో కార్యసాధన చేస్తారు. వీరు సృజనాత్మకమైన ఆలోచనల వలన వీరికి విజయం, కీర్తి కలుగుతాయి. వీరు విద్యలో మరింత పరిశోధనలో ముందరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి వ్యవసాయ అనుబంధ పరిశ్రమల వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వారు ఈ సంవత్సరం మంచిగా రాణిస్తారు. వివాహాది శుభయోగాలు ఈ రాశి వారికి ఉన్నాయి. ప్రమోషన్లు, కొత్త ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. హనుమాన్ చాలీసా పారాయణ, దత్తాత్రేయ శ్లోకాలు సత్ఫలితాలను ఇస్తాయి. ధనురాశి. ధనురాశిలో మనకి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ మొదటి పాదం కనబడుతూ ఉంటాయి. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశివారు జూన్ ప్రారంభం వరకు కూడా ఈ రాశి వారికి వివాహానికి అనుకూల సమయం. ఈ ఈ సమయంలో వీరికి ఆరోగ్యము, స్నేహపూరిత వాతావరణాన్ని పొందడము, తర్వాత సత్సంబంధాలు, జ్ఞానము, సంపద, అభివృద్ధి, ఉన్నత స్థాయి జీవన స్థైలి ఇవన్నీ ఉంటాయి. మతంపై విశ్వాసం అధికంగా ఉంటుంది. అష్టమ గురువు మారిన తర్వాత, అంటే గురువు జూన్ 2వ తారీఖు నుంచి మారతాడు అనుకున్నాం కదా. ఈ అష్టమ గురు సంచారం వల్ల ఈ రాశి వారికి ఛాతీలో చిన్నగా సమస్యలు రావడం వలన వైద్యుల సంప్రదింపులు అవసరమవుతాయి. అర్ధాష్టమ శని సంచారం వ్యవహారంలో ప్రతిబంధకాన్ని సూచిస్తోంది. విభేదాలు, వాదనలు పెరుగుతూ ఉంటాయి. అయితే వీరికి సహజమైన తెలివితేటలు, సహజమైన ధార్మిక లక్షణాలు ఉండడం వలన వీరు తమ యొక్క తెలివితేటలతో ప్రతికూల వాతావరణాన్ని కూడా మార్చుకుని తమదైన శైలిలో ముందరికి వెళ్ళి అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తారు. రాహుకేతువుల సంచారం ఉన్నత విద్యకు అనుకూలం. వీరికి సంకల్ప బలం గొప్పది. ధైర్యంతో, మనోబలంతో ముందంజ వేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దత్తాత్రేయ శ్లోకాలు వీరికి సత్ఫలితాలను ఇస్తాయి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు ఈ రాశిలోనివి. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. జూన్ 2 తర్వాత వచ్చిన గురు సంచారం వలన ఈ రాశి వారికి వివాహం, తర్వాత జీవిత భాగస్వామి నుండి విజయాన్ని గ్రహిస్తారు. గృహ స్థిరాస్తులు ఏర్పాటు చేసుకుంటారు. తృతీయ శని వలన కార్యసాధన ఎక్కువగా ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా జీవించగలుగుతారు. అయితే వీరికి విలాస జీవితం అనే విధానం అలవాటు పడి ఉండడం వలన దాని వలన కొంతవరకు ఖర్చు, తర్వాత వీరికి ఉన్న ఆత్మవిశ్వాసం వీరికి ముందంజ వేయడానికి అన్ని అనుకూలంగా చూపిస్తూ ఉంటుంది. చేపల వ్యాపారస్తులు, భూ సంబంధిత వ్యాపారస్తులు, ఫ్యాక్టరీ యజమానులకు ఈ సంవత్సరం మంచి లాభాలు కలుగజేస్తోంది. కిరాణా, స్టేషనరీ, కాస్మెటిక్ రంగం, సుగంధ ద్రవ్యాల వ్యాపారస్తులు కూడా మంచి అభివృద్ధిని పొందుతారు. జన్మలో రాహు సంచారం వలన విదేశీ వీసాలు, విద్యార్థులకు చదువు, తర్వాత వీరికి సులభంగా వీసాలు రావడం అనేది జరుగుతుంది. దుర్గా ఆరాధన ఈ రాశి వారికి మేలు చేస్తుంది. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ రాశిలో నక్షత్రాలు ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. పంచమ స్థాన గురువు ధన, కుటుంబ వృద్ధిని కలుగజేస్తాడు. మే తర్వాత, అంటే జూన్ 2వ తారీఖు నుంచి గురువు మారినప్పుడు ఈ రాశి వారికి కొంత దత్తాత్రేయ శ్లోకాల పఠనం అనేది చాలా మంచి పోటీతత్వాల్లో విజయాన్ని చేకూరుస్తుంది. ఈ రాశి వారు ఈ సంవత్సరం మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా ఇలాంటి రంగాల్లో ఈ సంవత్సరం పట్టు సాధించడం, వీరికి దానిలో పేరు రావడం కూడా జరుగుతుంది. వ్యవసాయదారులకి వాతావరణం అంత అనుకూలంగా ఉండి దిగుబడి పంటలు సకాలంలో వస్తాయి. ఆర్థిక వృద్ధి జరుగుతుంది. ఈ రాశిలో ఉన్నవారికి ఉద్యోగ వ్యాపారస్తుల్లో సహచరులతో తరచు సంఘర్షణ ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత సామాజిక సేవ చేయడం ద్వారా కొంతవరకు ఈ యొక్క ఇబ్బందిని తొలగించుకోవచ్చు. శత్రువులు ఎక్కువ అవుతారు. మత్స్య, కోళ్ల పరిశ్రమ వాళ్ళకి, మైనింగ్ వ్యాపారస్తులకి ఆదాయం పెరుగుతుంది. ఇనుము, ఉక్కు, స్టీల్ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా ఈ సంవత్సరం ఎంతో ఆశావాహకంగా ఉంది. శని ద్వితీయ స్థాన సంచారం ధనాన్ని, వాక్కుని పొదుపు చేసుకోవడం సూచిస్తోంది. జన్మరాహు దోషాలు తొలగుటకై దుర్గా ఆరాధన తప్పనిసరి. సుబ్రహ్మణ్య ఆరాధన ఈ రాశి వారికి మేలు కలుగజేస్తుంది. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి పూర్వభద్ర 3, ఉత్తరాభద్ర 4, రేవతి 4 పాదాలు.
ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి వారికి గురువు చతుర్థ స్థానం నుండి పంచమ స్థానంలోకి రావడం వలన ధన వృద్ధి, మంచి ఆలోచనలు, సంతాన వృద్ధి ఉంటాయి. వీరు చదువుకున్న విద్య, ఆ విద్యలో వీళ్ళకి రాణింపు అనేది ఈ సంవత్సరం జరుగుతుంది. ఆ తదుపరి పంచమ స్థానంలోకి రావడం వలన ఆ విద్య తద్వారా వచ్చే ఆలోచనల వలన వీరికి సమాజంలో గుర్తింపు కూడా ఉంటుంది. జన్మరాశి జన్మలో శని ఉండడం వలన జ్ఞానిగా ఉన్నట్టుగా, అంటే మంచి జ్ఞాన సముపార్జన కలిగిన వారుగా, కఠిన పరిశ్రమ చేసేవారుగా, విద్యార్థులు హార్డ్ వర్కర్స్గా కూడా పేరు తెచ్చుకుంటారు. అయితే వీరి యొక్క శ్రమ వృధా పోదు. వీరి యొక్క శ్రమకు తగ్గట్టుగా వీరి ఆలోచనలో స్థానంలో గురువు ఉండబట్టి తప్పకుండా విద్యార్థులకి మంచి విజయాన్ని తెచ్చిపెడుతుంది. రాహు సంచారం వలన పనిలో అడ్డంకులు, నిద్రలేమి, మనసులో సంఘర్షణ ఉంటుంది. డిసెంబర్ తర్వాత అంతా కూడా అనుకూలం. ఆకస్మిక ధనలాభం, భూ గృహ స్థిరాస్తుల వృద్ధి, వ్యాపారాలు కలిసి రావడం, దుర్గా ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ రాశి వారికి మేలు చేస్తాయి. ఈ విధంగా మనం 12 రాశుల యొక్క ఫలితాలని ఈ కొత్త సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయి అన్నది తెలుసుకున్నాము. ప్రజలందరికీ కూడా మనం సంతోష ఐశ్వర్యాలు కలగాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలు కలగాలని, ఆయురారోగ్యాలు కలగాలని, ధన వస్తు కనక వాహన అన్నీ సమకూరాలని, ప్రజలంతా కూడా ఒకరితో ఒకరు ఎంతో సంతోషంగా సోదరీ భావంతో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. పరమీయా